ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనాలు. ఈరోజుటి మన యొక్క టాపిక్ రైజింగ్ చిల్డ్రన్ ఫర్ గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశానికి అనుగుణంగా పిల్లలను పెంచటం మంచి సబ్జెక్టు. నేటి దినాలలో చాలా కుటుంబాలలో భయము ప్రేమ అనేటటువంటిది లేకుండా పిల్లలు విచ్చలవిడిగా బ్రతుకుచూ ఉన్నారు. ఎన్నో న్యూస్ మనం చదువుతూ ఉన్నాం, ఎన్నో వార్తలు మనము వింటూ చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజుటి ఈ యొక్క క్లుప్త వాక్య సందేశము ద్వారా అటువంటి స్థితి మారాలని, దేవుడు మారుస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి తల్లి తండ్రి హన్నా వలె వారి పిల్లలను దేవుని చిత్తానికి లోబడేటటువంటి వారినిగా పెంచగలిగితే ఆ తల్లిదండ్రులు ధన్యులే. అంత మాత్రమే కాదు, అది పిల్లల భవిష్యత్తుకు కూడాను ఎంతో వన్నె తెచ్చేదిగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది పిల్లల కొరకు ఏదేదో సంపాదించాలని తపన పడుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. అలా సంపాదించటం తప్పని నా ఉద్దేశం కాదు. కానీ అలా ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించేదానికంటే వారిని ప్రభు యొక్క భయములో, భక్తిలో పెంచుతూ వారికి ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక డిసిప్లిను ఇవిగైనా నేర్పించగలిగితే ఇవి ప్రాముఖ్యమండి. ఇవి నేర్పించండి మీ పిల్లలకు. ఇవి నేర్పించి మీరు నేర్పించే భక్తి, మీరు నేర్పించేటటువంటి ఆ డిసిప్లిను, మీరు ఇప్పించేటటువంటి ఆ ఎడ్యుకేషను వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే అవకాశం 1000% కనిపిస్తుంది. అది ఇవ్వకుండా ఇక ఏవిచ్చినా కూడాను దానివల్ల మీ కుమారుడి భవిష్యత్తు లేక మీ కుమార్తె భవిష్యత్తు మీరు ఎదురు చూసినంత స్థితిలో ఉండే అవకాశం లేదు. హన్నా మరి దేవుని నుండి కుమారుణ్ణి బహుమానంగా పొందుకున్న ఆ కుమారుణ్ణి దేవుని ఉద్దేశాన్ని లేక దేవుని చిత్తానుసారంగా పెంచింది. శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి దేవుని తీసుకుని వెళ్ళి ఏలీ ఆధ్వర్యములో మరి ఆ బాలుడైనటువంటి సమూయేలును హన్నా అప్పగించేటప్పుడు మరి తృప్తిగా ఆ పిల్లవాడికి, ఆ బాబుకి ఇవ్వవలసిన ప్రేమ అంతను పంచించి పిల్లవాడి యొక్క ఆలన పాలనను చూసి ఆనందపడి పరవశించిపోయింది. ఎల్కానా వచ్చి అడుగుతాడు, మనము శిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళదామంటే హన్నా అంటుంది, 1వ అధ్యాయం 23వ వచనంలో, కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలుచుండు. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడ ఉండి కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచూ ఉండెను. కారణం, కుమారునికి పాలు మాన్పించక మునిపే ఆ శిలోహులో ఉన్న దేవుని మందిరములో బాలుని విడిచిపెట్టి వస్తే ఎక్కడ తిరిగి మళ్ళా రిటర్న్ తల్లి దగ్గరికి వస్తాడేమోనని. కాబట్టి ఒకసారి కమిట్మెంట్ చేసుకుని ఆ బాలుని నేను అక్కడ అప్పగించిన తర్వాత, ఏలీ ఆధ్వర్యంలో శిలోహులో ఉన్న దేవుని మందిరం నేను ఉంచిన తర్వాత ఇక నా మీద బెంగ పెట్టుకుని కానీ లేక నన్ను చూడాలని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆలోచన రాకుండా ఉండే విధంగా కుమారుణ్ణి పెంచింది. రైజింగ్ చిల్డ్రన్ ఫర్ గాడ్స్ పర్పస్. దేవుని పర్పస్కు, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా పిల్లను లేక బాబును పెంచింది. అలా పెంచటముతో ఎదిగి పెద్దవాడై ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకొక గొప్ప మాట ఏమో తెలుసా అండి? రాజులను అభిషేకించే ఆధిక్యత దేవుడు సమూయేలుకిచ్చాడు. సౌలును అభిషేకించింది సమూయేలే, రాజును అభిషేకించింది సమూయేలే. తల్లి యొక్క ఇన్వెస్ట్మెంట్, తల్లి యొక్క పెంచిన విధానం కుమారుణ్ణి అంత ఔన్నత్యమైన, ఉన్నతమైన స్థితిలో ఉంచింది. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఎలా మీరు పెంచుతున్నారు? దేవుని భయములో, భక్తిలో పెంచండి. మంచి ఎడ్యుకేషన్, మినిమం డిగ్రీ వరకైనా ఎడ్యుకేషన్ ఇవ్వండి. భక్తిలో పెంచండి, గౌరవంలో పెంచండి, దేవుని భయములో పెంచండి. ఆ తదుపరి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన గుణలక్షణాలు వారు బ్రతికినంత వరకు, జీవించినంత వరకు వారి భవిష్యత్తు ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. దేవుని ఉద్దేశాన్ని వారు ఎప్పుడు కూడా త్రోసిపుచ్చకుండా దేవునికి అనుకూలమైనటువంటి, అందుబాటులో ఉండే బిడ్డలుగా వారు ఎదిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా హన్నా ఆ బాలుడికి ఇవ్వవలసిన ప్రేమంతను పంచిన తర్వాత ఆ తదుపరి 25వ వచనంలో, ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, ఆ ఏలినవాడ, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే.
ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెబుతూ ఆ దైవజనుడికి ఈ మాట చెప్పి ఆ బాబును అక్కడ ప్రతిష్ఠించింది. ఇక సమూయేలు జీవితంలో వెనుతిరిగి చూడలేదండి. అలా పెంచింది. అలా దేవుని భయములో భక్తిలో బాల్యము నుండే అది నూరిపోసింది. కాబట్టి సమూయేలు ఎంత గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడో ఆలోచించండి. వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఈ క్లుప్త సందేశము ద్వారా మీ కుమారులను మీ కుమార్తెలను ప్రభు భయములో పెంచండి. దేవుని ఉద్దేశానికి అనుగుణంగా జీవించేటటువంటి విధంగా వాళ్ళని గైడ్ చేయండి. అది వారి భవిష్యత్తుకు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వారిని నడిపించే అవకాశం ఉంది. అట్టి కృప ప్రభు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.